ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. అందరూ తీసి అక్కడే చేయబెట్టుకోవాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి ఒక్కొక్క వచనము ఒక్కొక్క మాట మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనము, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. దుర్దినములు రాకముందే. ప్రార్థన. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. దుర్దినాలు వస్తూ ఉన్నాయి, రాకముందే అని సొలొమోను మహారాజు ప్రభువా ప్రసంగి గ్రంథంలో చెబుతూ ఉన్నాడు. కానీ ఈ ప్రపంచంలో దుర్దినాలు ఆల్రెడీ వచ్చేశాయి. ఆయా దేశాల్లో ప్రభువా కొట్టుకొని సస్తూ ఉన్నారు. మనుషుని మధ్య ప్రేమ లేకుండా జీవిస్తూ ఉన్నాం. మీరు ప్రేమ కలిగి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు. ఇది నీ ఆజ్ఞ అన్నావు. నీకు స్తోత్రములు. రెండే ఆజ్ఞలు ప్రభువా. మొదటిగా నిన్ను సృష్టికర్త అయిన నిన్ను ఆరాధించాలి. రెండవది మా చుట్టూ ఉంటున్న వారిని మేము ప్రేమించాలి. ఇది చేసినట్లయితే నిత్య రాజ్యంలో పాలు పొందుతున్నామని గొప్ప నిరీక్షణ కలిగి జీవిస్తున్న బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు నీ వాక్యములో ఉంటున్న మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, మంచి వాక్యము మాకు అందించి దీవించి పంపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రసంగి 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు నేను ధ్యానం చేయబోతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఇక్కడ కొన్ని అర్థం కానటువంటి మాటలు ఉన్నాయి. కానీ మరి ఈ యొక్క చాప్టర్ చాలా విలువైనది. ఎవరికి ఈ చాప్టర్ రాశారు? దీని అంశం ఏంటంటే వృద్ధుల గురించి అని నేను చెప్తూ ఉన్నాను. కానీ వృద్ధులు మాత్రమే వినాలి, పిల్లలు వినకూడదు, యవనస్తులు వినకూడదు, మధ్య వయసులో వారు వినకూడదు, పెద్దోళ్ళే వినాలి. అంటే ఇది అందరికీ. పిల్లలకు సండే స్కూల్కి పంపించేసినావా? లేరా? ఎక్కువ లేరా? లేకపోతే కూడా మంచిదే. అంటే కొంత చిన్నపిల్లలు 1 to 12 వరకు నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. తర్వాత టీనేజ్ వాళ్ళు, తర్వాత మధ్యతరగతి వాళ్ళు, తర్వాత వృద్ధాప్యంలో ఉన్నవారు దేవుని వాక్యము వింటే ఎంత మనము నేర్చుకుంటామో ఈరోజు దేవుడు మనతో మాట్లాడునుగాక. 4 రకాల మనుషులు ఉన్నారు. అది 4 రకాల జీవితము మనం జీవిస్తూ ఉన్నాం. నెంబర్ 1, పిల్లల జీవితం. బాలురు, చిన్నపిల్లలు ఎక్కడి వరకు అంటే 1 to 12 ఇయర్స్ వరకు. చిన్నపిల్లలు అంటే సండే స్కూల్ పోయేవారు అంటే నాకు తెలిసి 1 to 12 ఇయర్స్ వరకు సండే స్కూల్కి తప్పకుండా పోవాలి. వారు చిన్నపిల్లలు. ఆ చిన్న వయసులో సృష్టికర్తను మీరు నమ్ముకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే ఆయన ఇక తొలగడు. ఏ రాజ్యంలో నుంచి, దేవుని మార్గంలో నుంచి తొలగిపోడు ఆయన. వాళ్ళు బాలురు. రెండవది యవనస్తులు మరి 1 నుంచి 25 సంవత్సరాల వరకు లేకపోతే 13 నుంచి 25 సంవత్సరాల వరకు యవనస్తులు. మూడవది మరి మధ్య వయసు వాళ్ళని యవనస్తులు అనవచ్చు, మధ్య వయసులు అనవచ్చు. మూడవ వ్యక్తులు ఎవరు అంటే 13 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు, లేకపోతే 26 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మధ్య వయసు గలవారు. ఇక 4వ వ్యక్తులు ఎవరు అంటే 40 నుంచి 60, లేకపోతే 60 నుంచి 70, 80, 100 వరకు. ఇట్లా 4 రకాలు లేక 5 రకాల మనుషులు మనం జీవిస్తూ ఉన్నాం. ఈ వ్యక్తులందరూ కూడా ఈ మాటలు మనం వినవలసి ఉంది. ఏ మాటలు? 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చాలా ఇంపార్టెంట్. 1వ వచనంలో ఏముందంటే, నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. దుర్దినాలు అంటే చెడ్డ రోజులు, బ్యాడ్ డేస్ ఆల్రెడీ వచ్చేసాయి. ఆయన ఈ ఈ ఈ యొక్క గ్రంథకర్త ఏమంటున్నాడంటే, దుర్దినాలు ఇప్పుడు లేవు, నా కాలంలో అయితే
దేవుడు వాగ్దానం ఇచ్చాడు దావీదుకు, నీ కుమారుని కాలములో యుద్ధాలు జరగవు. 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. యుద్ధాలు లేవు కాబట్టి అక్కడ ఒకరినొకరు చంపుకోవటాలు, రాజ్యాలు గుంజుకోవటాలు లేకుండే. కనుక ఆ కాలంలో ఇప్పుడైతే దుర్దినాలు రావు, కానీ రాబో దినాలలో చెడ్డ రోజులు వస్తాయి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు రెహబాము వచ్చిన తర్వాత చెడ్డ రోజులు, దుర్దినాలు వచ్చేసాయి కాబట్టి ఆ యొక్క రాజ్యము 2 భాగాలుగా విభజింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. రెహబాము కుమారుని, సొలొమోను కుమారుడు రాజు రెహబాము, అక్కడి నుంచి 2 రాజ్యాలు విడిపోయాయి అని మనం చూస్తున్నాము. అంటే దుర్దినాలు ఆల్రెడీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాయి. అక్కడి నుంచి ప్రజలు విచ్చలవిడిగా ఎవరికి లొంగకుండా, ఎవరికి వినకుండా, తల్లిదండ్రులకు కూడా వినకుండా, మరి టీచర్లకు వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న బిడ్డలంతా కూడా పెద్దవారైన తర్వాత గుండాలు, రౌడీలు, మరి దేశాన్ని పాడు చేసే టెర్రరిస్టులుగా జీవిస్తూ ఉన్నారు. అనేకులకు హానికరంగా, ఇబ్బందికరంగా, బాధకరంగా నాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నాశనం చేయడమే కాకుండా వాళ్ళ శరీరంలో బాంబు పెట్టుకొని మరి వాళ్ళు ప్రజల మధ్య వాళ్ళని చంపుకుంటూ, ఆత్మహత్య చేసుకుంటూ చాలామందిని వాళ్ళతో పాటు చంపుకుంటున్నారు. అందుకోసం అప్పుడప్పుడు మీరు వింటారు, ఏమని వింటారు అంటే, నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు బాగుపడకూడదు అని చెప్పి తాను నాశనం చేసుకుంటూ ఇతరులను కూడా నాశనం చేసే ప్రజలు ఈ కాలంలో ఉన్నారు. అందుకోసమే ఎవరిని నమ్మొద్దు అని వాక్యం చెప్పబడుతుంది. ఎవరిని మనం నమ్మొద్దు, దేవుణ్ణి తప్ప. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆ దుర్దినాలలో, చెడ్డ రోజులలో దేవుడు తప్ప ఇంకెవరు కాపాడరు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ వచనం చదవండి. ఎవరైనా మైక్ పెట్టుకొని నాకు హెల్ప్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క మాట మైక్ అమ్మ, లేకపోతే మైక్ అమ్మ. ఓకే, 2వ వచనము. మీరు బైబిల్ మీ దగ్గర ఉంది కదా, లేకపోతే బైబిల్ తెరవండి. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే. చాలు. నంబర్ 1 ఇక్కడ ఏంటంటే, తేజస్సు అంటే వెలుగు. వెలుగు అంటే శక్తి. వెలుగు అంటే శక్తి. ఆ శక్తి దేవుడు అంటున్నాడు ఇక్కడ, లేక భక్తుడు అంటున్నాడు, సూర్యుడు అంటున్నాడు. నంబర్ 1 ఎవరు? సూర్యుని కాలం ఎంత? లేక సూర్యుడు చాలా ప్రకాశిస్తూ ఉంటాడు. వింటున్నారు కదా? సూర్యుని కాలము మనుషుని జీవితంలో 1 నుంచి 40, రాసుకోండి, లేకపోతే జ్ఞాపకం పెట్టుకోండి. సూర్యుని కాలము 1వ సంవత్సరం నుంచి 40వ సంవత్సరాల వరకు సూర్యుని కాలం. సూర్యుడు చాలా బలంగా, ఎక్కువగా వెలుగిస్తాడు. ఎవరికంటే? చంద్రుని వెలుగు కంటే, 3వది నక్షత్రాల వెలుగు కంటే సూర్యుని వెలుగు ఎంత ప్రకాశంగా ఉందో. ప్రపంచమంతటా కూడా ఈ సూర్యుని, ప్రపంచం అంటే మన భూగోళము, కానీ ఇలాంటి భూగోళాలు కొన్ని 100 గ్రహాలున్నాయి శూన్యములో. వాటన్నిటికీ వెలుగు సూర్యుడు. చంద్రుడు కొన్ని చోట్ల కనబడతాడు. మనం చూసే నక్షత్రాలు కొన్ని దేశాలు కనబడతాడు, కొన్ని దేశం కాకపోతే మన ప్రపంచానికి కనబడతాడు. కానీ వేరే గ్రహాలకు సూర్యుడు, చంద్రుడు ఉండడు. వేరే గ్రహాలకు నక్షత్రాలు ఇక్కడున్న నక్షత్రాలు కావు, ఆ నక్షత్రాలు వేరే. సో నేను వాటి గురించి సైన్స్ ఎక్కువగా చెప్పడం లేదు. కానీ నంబర్ 1 ఏంటంటే, సూర్యుని వెలుగు చాలా బలంగా, చాలా క్లియర్గా ఉంది. అంటే మనిషి యొక్క జీవితము ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, తర్వాత ఇంటెలెక్చువల్గా, మెచ్యూరిటీగా, మంచి అండర్స్టాండింగ్గా మనం ఉండేది 1 to 40 years. 1 to 40 years is very, very, very important in our life. Number 2, చంద్రుడు. నంబర్ 2 ఏంది? చంద్రుని కాలము 40 నుంచి లేక 41 నుంచి 60 సంవత్సరాల వరకు చంద్రుని కాలం.
ఏదైనా గుర్తు పెట్టుకోవాలంటే ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాము? ఏదైనా మనం నేర్చుకోవాలి అనుకుంటే ఎప్పుడు నేర్చుకుంటాము? ఎవరైనా స్కూలుకు పోవాలి అంటే ఎప్పటి నుంచి పొమ్మంటారు? 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా స్కూలుకు పోతున్నారా? పోతున్నారు అంటే ఎగ్జామ్ రాయడానికి పోతున్నారు. వాళ్ళకు ఆ సర్టిఫికెట్లు అవసరం అని చెప్పి 60-70 సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా కొందరు ఎగ్జామ్స్కి వస్తారు. కానీ 99.9% నో బడీ విల్ గో ఆఫ్టర్ 60 ఆర్ 40 ఇయర్స్ వచ్చిందంటే ఎంత చదువుకోవాలన్నా కూడా నాకొద్దు, నేను చదవలేను. 40 సంవత్సరాల తర్వాత మీరు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాద్దామన్నా, ఎన్నిసార్లు ఫీజులు కట్టాలన్నా కూడా మీరు చదవలేరు. జ్ఞాపక శక్తి మొత్తము పడిపోతుంది. ఎప్పుడు జ్ఞాపక శక్తి వస్తుంది అంటే చెప్పండి ఎవరైనా? ఎప్పుడు మనము బాగా నేర్చుకోగలము అంటే, మీరు ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చింది, 40 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఇప్పుడు 12వ యొక్కం చెప్పండి అంటే చెప్తారా? 12వ యొక్కం చెప్పమంటే చెప్తారా? 12వ యొక్కం ఎప్పుడు వస్తుంది చెప్పు? మొదటి నుంచి 12 సంవత్సరాల లోపుగా ఉంటున్న వారు ఏది నేర్చుకున్నా ఎక్కాలు వచ్చేస్తాయి. జ్ఞాపకం పెట్టుకోండి. ఈవెన్ టీనేజ్ వాళ్ళు కూడా ఎక్కాలు చెప్పాలన్నా, కంఠస్థం చెయ్యాలన్నా 18 to 25 లేకపోతే 13 to 25 వరకు కూడా మీరు నేర్చుకోలేరు. ఎక్కాలు రావు, వాక్యాలు కంఠస్థము రాదు. మంచి వాక్యము నేర్చుకోవాలంటే కంఠస్థ వాక్యాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ హృదయంలో వాక్యము ఉండాలి అంటే చైల్డ్ 1 to 12 ఇయర్స్ వరకే, 12 సంవత్సరాల వరకే మీరు ఏదైనా నేర్చుకోగలరు. నేను 12 సంవత్సరాల లోపుగా దాదాపు 100 వాక్యాలు నేర్చుకున్నాను. నేర్చుకోకపోతే మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు కాదు. బ్రేక్ఫాస్ట్ అంటే గట్క, ఇడ్లీ కాదు, చపాతీ కాదు, దోశ కాదు, ఏది కాదు, గట్క. ఆ గట్క తినాలన్నా కూడా మేము చర్చికి పోయి 7 గంటలకు 7:30కు లోపు వచ్చి చేతులు గట్టి ప్రతి లీడర్కు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అనే ఒక మాట, ఒక వాక్యం మేము చెప్పేసి లోపల పోయి మా చిప్ప పట్టుకొని అన్నం తినేవాళ్ళం, బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం, లేకపోతే గట్క తాగేవాళ్ళం. అప్పుడు నేర్చుకున్నదే. ఆ తర్వాత 18 తర్వాత, పెళ్ళైన తర్వాత, సేవలో ఉన్న ఇప్పటి వరకు ఎంత నేర్చుకుందామన్నా, ఎంత కఠోరమైన దీక్ష పెట్టినా కూడా ఎక్కాలు రావు, వచనాలు రావు. సో 1 to 12 లేకపోతే 15 ఇయర్స్ వరకు కొందరికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుని కృప ఉంటుంది. 60-70 సంవత్సరాల వయసున్నా కూడా కొన్ని గుర్తుంటాయి. నేను 3 నెలలు ఒక వ్యక్తిని చూడకపోతే, వింటున్నారా, 2 నెలలు ఒక వ్యక్తిని నేను చూడకపోతే ఆయన పేరేంటి అంట. 45 డేస్లో నేను ఒకరిద్దరి పేర్లు మర్చిపోయినా. నిన్న మొన్న కలిసినప్పుడు ఈయన పేరేదో ఉండే అని గోక్కుంటున్న, ప్రభువా జ్ఞాపక శక్తి దయచేయి, 45 రోజులు నేను లేకపోతే ఇతన్ని మర్చిపోయాను. నిన్న మొన్న కలిసిన వ్యక్తిని చాలా క్లోజే, కానీ మర్చిపోయా. జ్ఞాపక శక్తి రాదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మంచిగా నేర్చుకోవలసిన సమయం ఎంతంటే సూర్యుని కాలము, లేకపోతే జ్ఞాపక శక్తి కంఠస్థ వాక్యాలు ఎక్కాలు నేర్చుకోవాలన్నా, ఏదైనా బైహార్ట్ చేయాలంటే కూడా 1 to 12 లేక 15 ఇయర్స్ వరకే. ఆ తర్వాత మీకు జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పటి వరకు మీరు ఒకవేళ జ్ఞాపకం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, పాస్ కావచ్చు, ఎగ్జామ్ రాయవచ్చు అంటే లాస్ట్ స్టేజ్ ఈజ్ ద 40 దాటిన తర్వాత మీరు ఎంత బాదుకున్న సుతేతో మీకు అవి గుర్తుకు రావు. కనుక సూర్యుని కాలము చాలా ఇంపార్టెంట్. రెండవ కాలము 41 నుంచి 60 సంవత్సరాల వరకు చంద్రుని కాలం. మీరు చంద్రుని వెలుగులో మీరు నడవగలరు. ఫుల్ మూన్ ఉన్నప్పుడు మనం ఎంత చక్కగా నడుస్తామో. ఎండాకాలము, వర్షాకాలం అయితే మబ్బులో దాక్కుంటాడు, కానీ వర్షాకాలం మంచి ఎండాకాలం అయితే నడుస్తూ ఉంటాం. మూడవది ఏంది? నక్షత్రకాలం ఎప్పుడు అంటే 60 నుంచి లేక 61 నుంచి 70 కావచ్చు, 80 కావచ్చు, 90 కావచ్చు, 100 కావచ్చు. చివరి దశ వృద్ధులు మాత్రమే. వృద్ధులకు ఏదైనా గుర్తుంటుందా అంటే ఉంటుంది కొంచెము, కానీ దగ్గరికి రావాలి. ఏదో అంటున్నావు అని దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ రూతమ్మనే జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ 12 సంవత్సరాల వరకు అబ్బాయి పేరు మర్చిపోయిన
అంకిత్ 1 to 12 ఆయన ఒకడు. ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయి, అమ్మ నీ పేరేం తల్లి? నిలబడవా? నందిని. ఈమె సెకండ్ మిడిల్ ఏజ్ అనుకుందాం, లేకపోతే 12 తర్వాత 40 వరకు నీది. కూర్చో. మీకు గుర్తుంది కదా ఇప్పుడు ఏజ్. మూడో వ్యక్తి రూతమ్మ. లేవండి. ఎంత? 62 65 మీది? 60-70 సంవత్సరాలు కదా? 80. ఓకే, దేవునికి స్తోత్రము. ఇది మీ కాలం. కూర్చోండి. మీకు జ్ఞాపకం చేద్దామని వీళ్ళు ముగ్గురు. అంకిత నిలబడా బేటా? నిలబడు నాన్న. ఇది మొదటి కాలము. చాలా మీరిద్దరు కూడా. ఈ కాలము చాలా ప్రాముఖ్యమైన కాలం. ఆ ఏజీ కంఠస్థము చేసుకునే ఏజీ. ఈ ఏజీ మంచి బలమైనది, శక్తివంతమైనది, అండర్స్టాండ్ కలిగింది, మంచి ఏదైనా చేయగలిగిన ఏజీ 18, 20, 25, 30, 40 సంవత్సరాల వరకు. కూర్చో తల్లి. ఆ ఏజీ నక్షత్ర కాలము. ఏం కాలము? నక్షత్ర కాలము. సూర్యుని కాలము. చంద్రుని కాలం కాదులే కానీ 40 తర్వాత నక్షత్ర కాలము. నక్షత్ర కాలంలో వెలుతురు ఉంటుంది, కానీ మీరు చాలా ఫాస్ట్గా నడవగలరా? లేకపోతే అందులో మీరు అనుకున్నవన్నీ చేయగలరా? చంద్రుడు కనబడడు, సూర్యుడు కనబడడు, కానీ నక్షత్రాలు ఉంటాయి చీకట్లో. ఆ నక్షత్రాల వెలుగులో మీరు ఎంత పని చేస్తారో అంత పని చేస్తుంది రూతమ్మ. దీని గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాము. అయితే సైన్స్ కూడా ఏం చెప్తుంది తెలుసా? 1 to 40 years వరకే మీరు ఏదైనా చేయగలరు, జ్ఞాపకం చేసుకోగలరు. సైన్స్ చెప్పేది ఏంటంటే 1 to 40 years వరకు మీరు ఏదైనా చేయగలరు, అప్పుడు మీరు సాధించగలరు. ఆ తర్వాత సూర్యుని కాలము, చంద్రుని కాలము పోయిన తర్వాత నక్షత్ర కాలము అయిపోయిన తర్వాత చూడండి, తర్వాత చీకటి కమ్మక ముందే. ఏందండి? చీకటి కమ్మక ముందే అంటే అమ్మా, బాబు, అయ్యా, అబ్బా అనకముందే. ఏం చీకటి? అప్పుడు చీకటి కమ్ముతుంది, నొప్పులు స్టార్ట్ అవుతాయి, బాధ, కష్టము, మోకాల నొప్పి, కనబడదు, లేవలేను, దిగలేను, ఇక మరి చిమ్మ చీకటి కాబోతుంది నా శరీరము. అప్పుడే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. వాన వెలిసిన తర్వాత మేఘాలు వస్తూ ఉంటాయి. ఒక మేఘం తర్వాత ఇంకో మేఘం వస్తూ ఉంటాయి. ఒక మేఘం పోయిన తర్వాత ఇంకో మేఘం వస్తూ ఉంటుంది. ఆ మేఘాలు మరిలిన తర్వాత ఒక మేఘం తర్వాత ఇంకో రోజు, ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం, ఒక నొప్పి తర్వాత ఇంకో నొప్పి, ఒక బాధ తర్వాత ఇంకో బాధ మనకు వచ్చిన తర్వాత అవి రాకముందే, అవి జరగకముందే, ఈ కష్టాలు, చీకటి, బాధలు, నొప్పులు జరగకముందే నీ బాల్య దినముల యందే అంకిత్, లే బేటా, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అప్పుడు కానీ నీవు దేవుని సన్నిధిలో కనబడకపోతే, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు కానీ నీవు దేవుని దగ్గరికి దేవుని మాటలు వినకపోతే, ఆ కాలంలో నేను నమ్ముకుంటానయ్యా అంటే నడవదు, నువ్వు ఉండలేవు, నీకు గుర్తుండదు, నీకు ఫాయిదా లేదు. కనుక ఆ ఏజ్ నెంబర్ 1, నెంబర్ 2 ఏజ్ ఇది. ఈ 2 ఏజ్లలో మీరు సృష్టికర్తను తెలుసుకుంటే వెల్ అండ్ గుడ్. తెలుసుకోకుండా లోకంలోనే జీవిస్తూ అదిగో ఇక చచ్చిపోతున్నా, అమ్మ, బాబు, అయ్యా, నొప్పి, బాబు అని మేఘాలు, చీకటి మన జీవితాన్ని కమ్మేటప్పుడు తెలుసుకుందాము అంటే ఏమీ ఫలితము ఉండదు. కూర్చున్నాయన. సో ఇక్కడ 2వ వచనములో మన యొక్క శరీరము, ఈ యొక్క కష్టాలు, మన శరీరము, మన బాడీ మరి వీక్ అయిపోతూ ఉంటుంది. చేద్దామనుకుంటాం కానీ చెయ్యలేము. యవన కాలంలో మనం దేవుణ్ణి క్లోజ్గా ఉన్నట్లయితే, ఆ ఏజ్లో కానీ ఈ ఏజ్లో కానీ మనం పాటలు పాడి ప్రార్థన బాగా నేర్చుకుంటే కానీ మనం దేవుణ్ణి ఓల్డ్ ఏజ్లో, ఈ ఏజ్లో కానీ ప్రభువుని తెలుసుకున్నట్లయితే, వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే, రూతమ్మ ఏజ్లో ఏం ప్రాబ్లం లేదు. ఏ నొప్పులు వచ్చినా దాన్ని తట్టుకోగలం, ఏ కష్టాలు వచ్చినా కూడా దానికి సిద్ధపడుతూ ఉంటాం. అది నేను చెప్పబోయే మాట. ఈరోజు మన వాక్యము అందరికీ
కానీ వృద్ధుల గురించి ఈ యొక్క వచనాలు ఇప్పటి నుంచి మనం చదవబోయే 3వ వచనం నుంచి వృద్ధుల గురించి. ఈరోజు నా ప్రసంగం అంతా కూడా వృద్ధులు, చివరి దశలో ఉంటున్న వారు, లాస్ట్ వరకు దేవుని సేవలో మనం వాడబడవచ్చు, చివరి వరకు దేవుని సేవలో నమ్మకంగా జీవించవచ్చు. ఆయన వృద్ధాప్యములో కూడా నీ చెయ్యి విడువడు, ఎడబాయడు. కనుక ఇక్కడ 12వ అధ్యాయం 3వ వచనం, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంటి కావలి వారు వణుకుదురు. ఎవరు ఇంటికి? ఇల్లు అంటే బాడీ. చెప్పండి, ఇల్లు అంటే ఈ బాడీ. ఈ బాడీలో ఉంటున్న కావలి వారు ఎవరు చెప్పండి? మీరు చెప్పాలి. ఒక్కొక్కటి నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్పాలి. ఇప్పుడు ఈ బాడీలో ఉంటున్నది ఇంపార్టెంట్ పార్ట్ ఏంది? ఈ బాడీలో ఉంటున్నది ఇంపార్టెంట్ పార్ట్ ఏది? చేతులు. చెప్పండి, చేతులు. ఇవి వణికిపోతూ ఉంటాయి. ఎప్పుడు? రుతమ్మ నువ్వు గ్లాస్ పట్టుకొని నీళ్ళు తాగగలవా? గ్లాస్ పట్టుకొని, చెంబు పట్టుకొని మంచిగా తాగేటప్పుడు ఏమంటుంది? ఒక్కొక్కసారి ఏమవుతుంది? ఇది షేక్ అవుతూ ఉంటుంది, వణుకుతూ ఉంటుంది. ఇంటి కావలి వారు వణుకుదురు. ఈ బాడీలో ఉంటున్న, ఇల్లులో ఉంటున్న ఇది మెయిన్ పార్ట్. ప్రతిదానికి మనం పడిపోవాలంటే ముందు ఏం పెడతాము? చేయి పెడతాం. ఏదైనా దెబ్బ తలుగుతుంటే, ఎవరైనా కొడుతుంటే ఫస్ట్ ఏం పెడతాము? చేయి పెడతాం. సార్ అని చేతులు అడ్డగిస్తూ ఉంటాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ. ఈ చేతులు వణుకుతూ ఉంటాయి. ఏంట్రా అని ముసలోళ్ళు చేతులు వణికిస్తూ ఉంటారు. నెంబర్ 2, ఇంకా బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు ఎవరు? మన జీవితంలో, మన శరీరంలో, మన బాడీలో బలమైన బోన్ ఏది చెప్పండి? నర్సక్కలు, సీనియర్ అక్కలు, మన బలమైన డాక్టర్లు. ఏ బోన్ స్ట్రాంగెస్ట్ బోన్? ఇదా? ఎముక? కాదు. కొంచెం ఆగండి పెట్టి. వెన్నుముకనా? కాదు. ఏంది అది? స్టీమరా? అంటే ఏ బోను అది? ఇదా? ఇదే మరి నేను అనేది. ఇది స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. ఇది వంగిపోతుందట. ఫస్ట్ చేతులు. ఇంటి కావలి, ఈ ఇంటిని కాపాడే చేతులు ఎవరు? కావలి వారు. ఇవి ఇట్లా వణుకుతూ ఉంటుంది. మీరు చూడండి, చేతులు వణుకుతూ ఉంటారు. ముసలోళ్ళు చూసారు కదా. మరి రెండవది, ఈ కాళ్ళు వంగిపోతాయి. ఏం నొప్పమ్మా అని ఎవరినన్నా అడిగితే చాలు, 60 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత, ఏమ్మా ఏం నొప్పి నీకు అంటే మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. విసరువారు కొద్దిమంది అవుతారు, గ్రైండర్స్. 3వది ఏంది? గ్రైండర్స్. ఈ పండ్లు ఇవి తప్పైపోతూ ఉంటాయి. కొంతమంది నవ్వలేరు. నవ్వుతే ఏం కనబడుతుంది? తొర్రి కనబడుతుంది. కొన్ని పండ్లే ఉంటాయి, తిందామనుకుంటారు, చాలా గట్టిగా ముక్కలేనిది బువ్వ దిగదు, ముక్కలేనిది దిగదు. మాంసం కొరుకుతూ ఉంటారు, బాగా తిందామనుకుంటారు, చాలా ఆశగా ఆతృతగా అన్ని నమలేద్దాం, కొరికేద్దాం అని అంటూ ఉంటారు యవ్వన కాలంలో. కానీ రూతమ్మకు ఇన్ని ముక్కలు పెట్టామనుకోండి, తింటదా? అవ్వదు. సరిపెట్టుకుంటారట, ఏదో ఒకటి సరిపెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే నమలలేరు, ఈ కొద్దివారైతారు. విసరువారు అంటే పండ్లు, ఇవి విసురుతూ ఉంటాయి, గ్రైండింగ్ చేస్తూ ఉంటాయి మన శరీరానికి. కనుక అవి కొద్దిగా అవుతూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు తినలేము, ఇప్పుడు త్రాగలేము అంటుంటారు. 4వది ఏంటంటే, కిటికీ గుండా చూచువారు కానలేక ఉందురు. కిటికీ గుండా చూచేవారు ఎవరు? గట్టిగా చెప్పండి. కండ్లు. వెరీ గుడ్. చూచేవారు ఎవరు? ఎక్కడా? కనబడతలేదయ్యా. ఇది లేకపోతే మనకు కనబడుతుందా? కనబడదు. కొందరికి ఫోన్లు వస్తూ ఉంటాయి, ఏ ఫోన్ ఆన్ చేయాలో తెలియదు. ఏ వయసులో? రుతమ్మకు. అది ఆన్ చేసేది ఎక్కడన్నా నాకు కొంచెం చెప్పు అంటారు. ఏదో ఒకటి వత్తపోయి ఎటో పోతుంది అది. ఎందుకంటే కానరాదు. వృద్ధాప్యంలో ఉంటున్న కిటికీ తలుపులు లేక ఇంటి గుండా చూడటానికి మనం చూడలేకపోతూ ఉంటాం.
మంచిగా ఫోన్ చేయలేకపోతుంటాం. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు ప్రభు వాక్యము. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు ప్రభు వాక్యము. దృష్టంతా పోయాక, దృష్టంతా పోయాక చదవాలని ఉంది ప్రభు వాక్యము. నాకు బలము ఉన్నంత వరకు నడవలేదు ప్రభు సేవకు. నాకు బలము ఉన్నంత వరకు నడవలేదు ప్రభు సేవకు. బలమంతా పోయాక, బలమంతా పోయాక నడవాలని ఉంది ప్రభు సేవకు. ఏంది? బలం ఉన్నప్పుడు మనము చేయలేదు, దృష్టి ఉన్నప్పుడు మనము చదవలేదు. ఇప్పుడు కానరాకుండా ఉంది. అదే 12వ అధ్యాయము 4వ వచనములో కూడా తిరుగొట్టి రాళ్ళు అంటే పండ్లు, తిరుగొట్టి రాళ్ళు, గ్రైండర్, నెమరు వేసేది, ఇది మనం పడిపోతూ ఉంటాయి. తర్వాత వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు అంటే ఏందో చెప్పండి అమ్మా. చెవులు కాదు, నోరు. నోరు మూయబడుతుంది. అన్నీ రాలిపోయిన తర్వాత ముసలోళ్ళు మాట్లాడతారా? ఏందమ్మా అర్థం అవట్లేదవ్వా చెప్పు. వినబడదు, నోరు మూయబడుతుంది. కొందరికి అర్థమవుతుంది కొన్ని భాష వాళ్ళకు. మూగోళ్ళనమ్మ ఈ సైగలు చేయొచ్చు కానీ వీళ్ళు సైగలు కూడా రావు. నోరు పడిపోతుంది, తలుపులు మూయబడుతూ ఉంటాయి, మాట్లాడలేరు. ఇదంతా బైబిల్లో ఉంటున్న మాటలు కనుక. అంతేకాదు పిట్ట కూతకు ఒకడు లేచును. పిట్ట కూతకు అంటే ఆ చిన్న శబ్దానికి వాళ్ళు పడుకోరు. చిన్న శబ్దం వచ్చినా కూడా వాళ్ళు పడుకోరు. రాత్రిపూట ఎన్నిసార్లు లేస్తారు ముసలోళ్ళు చెప్పండి? రాత్రిపూట ఎన్నిసార్లు లేస్తావమ్మా నువ్వు? 3 times లేస్తుందట. చాలా గ్రేటు. కానీ కొందరు రాత్రంతా పడుకోరు. నేను ఒకరింట్లో ఉన్న 12 రోజులు నా పక్క రూమ్లో ఉంటున్న ఒక ఆమె రాత్రంతా పడుకోదు. ఆమెకు బెడ్డే లేదు నా పక్కన. ఏందమ్మా ఏమి అని నేను ఒకరికి పోయి చెప్పిన, మీ అవ్వ రాత్రంతా పడుకోకుండా టీవీ పెట్టుకుని చూస్తుంది 3 గంటలకు 4 గంటలకు కూడా. అంటే వాళ్ళకు నిద్ర రాదు. 70 తర్వాత మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు నిద్రపోరు. ఇది ఇట్లా కునుకుతారు కానీ సోఫా మీద కునుకుతారు, కుర్చీ మీద సోఫా మీద జస్ట్ ఒరుగుతారు కానీ వాళ్ళకు నిద్ర పట్టదు. చిన్న శబ్దానికి వాళ్ళు ఉలిక్కి పడతారు. మొన్నటి దినము నేను హ్యారిస్బర్గ్ పెన్సిల్వేనియాలో ఒక రూమ్లో ఉన్న, వర్షం వచ్చింది, పిడుగుపడింది. పిడుగుపడ్డది ఈ డోరు కాకుండా ఇంకో డోరు ఉందా, అంత దూరం 20-30 ఫీట్ల దూరంలో పిడుగుపడ్డది. నా రూమ్ పక్కనే పెద్ద చెట్టు అక్కడ ఉండే. ఆ చెట్టు అంతా ఇటు పడితే నా మీద, నేనుండే రూమ్ మీద పడిపోయేదేమో, అటు పడింది. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, కాపాడిండు. పిడుగు పడితే నాకు ఏదో ఒక శబ్దం వచ్చింది అనుకుని మళ్ళీ పడుకున్నా, నిద్ర పట్టేసింది. కానీ మావునికి అర్థమైపోయింది ఇది క్రిస్టఫర్ ఉన్న రూమ్ దగ్గరనే పడిపోయిందని చెప్పి వెంటనే నాకు సెల్ ఫోన్ ఆన్ చేస్తే, ఫోన్ ఆన్ చేసి ఉంటే రింగ్ అయింది. మాట్లాడిన, జిమ్మీ వాట్ హ్యాపెండ్? క్రిస్టఫర్ పిడుగు పడింది, నీకేమైనా వినబడిందా అంటే, యా సమ్ నాయిస్ హ్యాస్ కమ్ బట్ ఐ డోంట్ నో. ఇప్పుడు పోయి చూడాలన్నా అంటే, వద్దు నో 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 వీ విల్ సీ టుమారో అన్నాడు. పడుకున్నా. పొద్దున్న చూస్తే ఇంత దగ్గరలో, నెక్స్ట్ డే సండే, ఈ పోయిన 2 వారాల క్రితము, ఇక సండే కూడా నేను చూడలేదు. సండే ఈవినింగ్ వచ్చి చూస్తే ఆ చెట్టు ఇటు గినక పడితే నేను చచ్చిట్టుని. అంటే నేను ఏమంటున్నానంటే, నిద్ర పట్టింది, శబ్దాలు లేకుండా నిద్ర పట్టిందంటే అర్థం ఏందో తెలుసా? దేవుడిచ్చిన కృప. మంచి నిద్ర రావాలి. నిద్ర రాకపోతే శరీరం అంతా పాడైపోతుంది. చిన్న కూతకు వాళ్ళు లేచి నిలబడతారు, కూర్చుంటారు, మళ్ళా నిద్ర పట్టాలంటే చాలా కష్టం. ఒక్కసారి ముసలోళ్ళు నిద్రలో లేచి కూర్చున్నారు అంటే ఆ తర్వాత నిద్రపోవడం ఇంకో 2 గంటల వరకు కూడా వాళ్ళకు నిద్ర రాదు. తర్వాత
సంగీతమును చేయు స్త్రీలు నాదము వినబడును. అమ్మా, నాదము వినబడదు అంటే సంగీతములు చేయు స్త్రీలు నాదము వినబడదు. ఇప్పుడు బైబిల్లో ఒక ఆయన పేరు మర్చిపోయినా కానీ దావీద్ అంటాడు, నాతో పాటు అడవిలో నువ్వు చాలా కాలం తిరిగావు, 84 సంవత్సరాలు, నీకు 80 సంవత్సరాలు, ఇప్పుడు నా దేశానికి రా, నిన్ను మంచిగా చూసుకుంటాను అంటే, నీవు నర్తకిశాలలో నాట్యం వేసేవారు ఎలా నాట్యం వేస్తారో, ఎలా సంగీతాలు పాటలు పాడుతూ ఉంటారో, ఎలా క్లబ్ డ్యాన్సు లేకపోతే రాజు ముందు ఎంతో విలువైన పాటలు పాడుతున్న వారి యొక్క పాటలు నేను వినగలనా, నేను చూడగలనా, నాకు వినబడుతుందా అని అంటాడు ఒక ఆయన. నేను రాలేనయ్యా, ఇక్కడే ఉంటాను, వెళ్ళిపో దావీదు రాజా అని చెప్తాడు. కనుక వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏదైనా చూడాలి. ఇప్పుడు ఏదైనా ఒక యానివర్సరీ వచ్చిందనుకో, పిల్లలకు డ్యాన్సులు వేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, బాగా చేస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు యవ్వనస్తులు. కానీ 80 సంవత్సరాలకు అదేమన్నా గొప్ప సంగత? వాళ్ళకు వినబడదు, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేరు అని అర్థం. సో ఏది వినబడదు, ఏది చూడలేరు. 5వ వచనం, మీరు ఎందుకు పని చేస్తున్నారమ్మా? ఎత్తు చోటులకు భయపడుదురు. ఎత్తు చోటుకు భయపడుదురు అంటే ఎక్కడ పోవాలి? ఫస్ట్ ఫ్లోరా? లిఫ్ట్ లేదా? మన వార్డెన్ మేడం ఉందా? ఓకే, మన వార్డెన్ మేడం ఉందా? పాపం ఆమెకు ఫస్ట్ ఫ్లోర్లో పెట్టినాము, కిందికి రావాలంటే మళ్ళీ పైకి పోవాలంటే ఒక్కోసారి కిందికి రాదు. ఆమెనే కాదు, ఎవరైనా 60 దాటిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎక్కాలంటే చాలా కష్టం. లిఫ్ట్ లేనిది వాళ్ళు ఎక్కరు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎత్తు చోట ఉంటున్న వృద్ధాప్యంలో ఉన్న వారు ఎక్కలేరు. నేను రాలేనండి, ఎక్కలేనండి అని కిందనే కూర్చుంటారు. ఎందుకు? అందుకే. కనుక వాళ్ళు ప్రతి చిన్నదానికి భయపడుతుంటారు. నెక్స్ట్, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. మార్గముల యందు భయంకరమైనవని కనబడును. మార్గములు అంటే పోయేటప్పుడు ఒక్కడు పోడు, ఒక్కతే పోరు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏముంటారు? తోడు కావాలి. నాకు 2 సార్లు ఆపరేషన్ అయినప్పుడు నర్సెస్ చాలామంది ఏమన్నారంటే, అయ్యగారిని మాత్రం అమెరికాకు ఒంటరిగా పంపొద్దు అని చెప్పి ఒక 2 సంవత్సరాలు నాతో పాటు అమ్మగారు కావాల్సి తోడొచ్చింది. మా వాళ్ళు కూడా ఎవ్వరు పంపరు, ఒంటరిగా పోవద్దు, డాడీకి తోడు కావాలి, నువ్వు పోవాలి. 1 మంత్ అయినా 10 డేస్ అయినా డాడీకి తోడు నువ్వు ఉండాలి, నీకు డాడీ తోడు ఉండాలి. ఎందుకంటే మార్గంలో భయపడుతూ ఉంటారు. ఏదొచ్చినా కూడా వాళ్ళకు చాలా పెద్ద సమస్య అనిపిస్తుంది. వాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేయలేరు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు అంటే అది దేవుని కృప. ఈ వయసులో కూడా మీరు ప్రయాణం చేస్తున్నారా? చేస్తారు. There are people, I will tell you next now. There are some people, దేవుని కృప చేత, దేవుని జ్ఞానము చేత నడిచేవారు, యుద్ధం చేసేవారు, మరియు ధైర్యశాలులు ఉన్నారు బైబిల్లో. కానీ కొందరు మార్గంలో ఏదో అయిపోతుందని చెప్పి ప్రయాణం చేయడానికి పోరు. నెక్స్ట్, బాధ వృక్షములు పువ్వులు పూయును. బాధ వృక్షములు పువ్వులు పూయును అంటే ఏంది చెప్పండి? బాధ వృక్షములు పువ్వులు పూయును. 60 దాటిన తర్వాత ఖచ్చితంగా హెయిర్ ఏమవుతుందండి? తెల్ల పువ్వులు పూస్తూ ఉంటాయి. ఈ తెల్లగా అయిపోతూ ఉంటాయి. నాలాంటోళ్ళు రంగులు వేసుకుంటారు, కానీ ఆల్మోస్ట్ 60 దాటిన తర్వాత అందరికీ ఏమవుతాయి? మరి పువ్వులు పూస్తూ ఉంటాయి, తెల్లవి వస్తూ ఉంటాయి. కానీ నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అని ఉంది బైబిల్లో. తెల్ల వెంట్రుకలు వచ్చిన వారు అదృష్టవంతులు, మన భాషలో చెప్పాలంటే. కనుక బాధపు పువ్వులు తెల్లవైపోతాయి. పువ్వులు పూయను అంటే తెల్లవైపోతూ ఉంటాయి. నెక్స్ట్, మిడతలు బరువుగా ఉండును. మిడత బరువుగా ఉండను. మిడత అంటే ఎంత? మిడతలు చూసారా? ఉడత మిడతలు, చిన్న చిన్న మిడతలు. ఆ మిడతలు చాలా సాఫ్ట్గా, చిన్నగా, 1 గ్రామ్ 2 గ్రాములు కూడా ఉండవు. 2 గ్రాములు కూడా ముసలోళ్ళు మొయ్యలేరు. ఎంతో బరువు. వాళ్ళు ఖాళీగా ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద బ్యాగులు పెట్టుకొని మోయగలరా? మొయ్యలేరు. కాబట్టి వాళ్ళకి ఎవరో సపోర్ట్ కావాలి.
వాళ్ళు మోయగలరు అంటే, వాళ్ళు నడవగలరు అంటే, వాళ్ళు చేయగలరు అంటే, వాళ్ళు ఎక్కగలరు అంటే అది కేవలము దేవుని కృప. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నేను చెప్తాను. కానీ చాలా బైబిల్ ఏం చెప్పబడుతుందంటే వాళ్ళు మొయ్యలేరు, నడవలేరు, ఎక్కలేరు. వారి యొక్క వెంట్రుకలు ఇలా ఉంటుంది. ఇంకా కింద నెక్స్ట్, బుడ్డు బూడ సోరకాయ పగులును. ఎలా అనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. చాలు. ఇక్కడ సబ్జెక్టు బుడ్డ బుడుసరకాయ. బుడ్డ బుడుసరకాయ నర్సింగ్ అమ్మాయిలకు లేకపోతే పెద్దలకు ఇది పెద్ద సమస్య కాదు. బుడ్డ బుడుసరకాయ అంటే సొరకాయ కాదు, వరి బీజం, పురుషుల వరి బీజం. ఆ కాయ చిన్నగా అయిపోతూ ఉంటాయి. దాని యొక్క గింజ తగ్గిపోతూ ఉంటుంది, దాని యొక్క లైంగిక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కనుక వారు సుఖము కానీ మరి ఏ పని జరగదు. ముసలోళ్ళకు 60-70 దాటిన తర్వాత వాళ్ళకు లైంగిక కోరిక ఉండదు. దాని అర్థం అది. ఆ గింజ బుడ్డ బురుస కాయ మరి చక్కగా చిన్నగా అయిపోతుంది. మరి దాన్ని ఇంగ్లీష్లో క్యాపర్ బేరీ అంటారు. ఆ యొక్క కాయలు చిన్నగా అయిపోయిన కొద్దీ వారికి సుఖము కానీ వారి దేహము పడిపోతూ ఉంటుంది. కానీ కోరికలు ఉంటాయి కానీ ఏమాత్రము జరగదు పని అని దాని అర్థము. వాని నిమిత్తము ప్రలాపించుదురు, వారు వీధులలో తిరుగుదురు. వారి నిమిత్తము, ఎవరి నిమిత్తము? 60, 80, 90 సంవత్సరాల వయసులో ఉన్న వారి కోసము వాళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ శవాలను ఏం చేస్తుంటారు? వీళ్ళు వీధులలో మోసుకొని పోతూ ఉంటారు, వీధులలో తిరుగుతూ ఉంటారు, ప్రలాపిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అమ్మో మా ముసలామె చచ్చిపోయింది. ఆ శవం ఉన్నంతసేపు ఏడుస్తారు. వింటున్నారా? శవము అక్కడ ఉన్నంతసేపు కావలసి తెచ్చుకొని దుఃఖం రాకపోయినా దుఃఖిస్తూ నటించే వాళ్ళు కూడా ఉంటారు. ఆయన లేక ఆమె శవాన్ని ఎత్తుకొని వీధులలో తిరుగుదురని ఉంది బైబిల్లో. ఆయన కోసం ప్రలాపిస్తూ ఉంటారు. 6వ వచనం, ఇది మరణం గురించి. 6వ వచనము మరణం గురించి. చెప్పమ్మా, చదువు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును. వెండి తాడు అంటే ఏందో తెలుసా? బెలికార్డ్, బొడ్డు ఏమంటారు దీన్ని? అంబలికల్ కార్డ్. ఓకే, అది వెండిగా ఉంటుంది. అది తెగిపోతుంది. దేవుని నుంచి దేవుడు అప్పటి వరకు మనలో ఉంటాడు, దేవుని ఆత్మ మనతో ఉంటుంది. కానీ ఇప్పుడు నిన్ను భూమి మీదకి పంపిస్తున్న బిడ్డ, బ్రతుకుపో అంటాడు. దేవుడు తన ఆత్మను మనల్ని విడగొడుతూ ఉంటాడు. దేవుడు వదిలిపెడుతూ ఉంటాడు. ఈ భూలోకంలో నువ్వు ఉండాలి 60, 70, 80, 90 ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో నాకు తెలియదు. కానీ దేవుని నుండి మనము వేరైపోతూ ఉంటాం. కనెక్షన్ కట్ అవుతుంది. నేనంటే మరి మాకు తెలిసింది, మా అక్క చెప్పింది, మా పెద్దన్న కూడా, రెండవ అన్నయ్య కూడా చెప్పాడు. నేను డొంకలో పుట్టానట. మా అమ్మకు నర్సు లేరు. మరి మా అమ్మనో లేకపోతే ఆయనో ఆ యొక్క బొడ్డు మరి రాళ్ళతో కట్ చేసిండ్రని నేను విన్నా. కనుక ఇప్పుడు హాస్పిటల్లో పుడుతున్నారు. కానీ ఆ కాలంలో స్వయంగానే ఆయాలు వచ్చి ఊర్లలో ప్రతి తండాలో ఆయాలు ఉంటారు. వాళ్ళు డెలివరీ చేసిస్తూ ఉంటారు. ఆ యొక్క కనెక్షన్ కట్ చేస్తూ ఉంటారు. తర్వాత బంగారు గిన్నె అంటే బ్రెయిన్. ఏందండి? బ్రెయిన్. ఈ పుర్రెలో ఉంటున్న పుర్రె పగిలిపోతుంది. రెండవది దార యొద్ద కుండ పగిలిపోవును. దార యొద్ద కుండ. ఏ కుండ అది? గుండె కుండ. గుండె కాదు, శరీరమంతా. ఈ శరీరమంతా కూడా పగిలిపోతుంది. 2-3 రోజులు మీరు శవాన్ని ఇంట్లోనే లేకపోతే ఫ్రిడ్జ్లో దేంట్లోనన్నా పెట్టుకోండి, ఆ శరీరం అంతా పగిలిపోతూ ఉంటుంది. ఆ శరీరం పగిలిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ
జాయింట్ చేయడమో ఏదో ఇది పెట్టి దాన్ని బ్రతికించలేరు. శరీరము పగిలిపోతూ ఉంది. తర్వాత బావి యొద్ద చక్రము పడిపోవును. ఆ చక్రం అనబడిన ఈ బావి గుండె ఏందండి, ఈ గుండె పగిలిపోతుంది. చక్రం అనేది ఈ యొక్క గుండె నుంచి శరీరం అంతా పోయేది ఏంది, రక్త ప్రసరణ, నరాలు. నరాలన్నీ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. తర్వాత మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. చూడండి, ఈ యొక్క చక్రం అనబడిన నరాలు, గుండె తెగిపోతుంది. మన్నైనది, భూమిలో నుంచి మనం తీయబడ్డాము, తిరిగి మంటిలో మనం కలవబోతూ ఉన్నాం కనుక తిరిగి మన్నైనది మంటిలోనే చేరబోతుంది ఈ దేహము తిరిగి దేవుడు లేపాలి. కనుక మరి బలంగా ఉంటున్న చేతులు, బలంగా ఉంటున్న ఎముకలు, బలంగా ఉంటున్న పుర్రె, చెవులు, నోరు, కన్ను, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కనెక్షన్ కట్ అవుతూ ఉంటాయి. మరి మనము వృద్ధాప్యంలో అయిపోతూ ఉంటాము, మనం చనిపోతాము. ఈ యొక్క దేహము మన్నైనది, ఇది మన్నైనది అని ఉంది కనుక తిరిగి మళ్ళా మంటిలో కలవబోతూ ఉన్నాం. కనుక దేవుడు ఈ లోకంలో 60, 70, 80, 90 సంవత్సరాలు నిన్ను బ్రతికించినప్పుడు ఈ వృద్ధాప్యములో మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు వరకు మనం చనిపోయిన లేక వృద్ధాప్యంలో ఉన్న వారు మంటికి చేరుకున్నారు అనే సంగతి నేర్చుకున్నాం. ఇప్పుడు నేను 5 విషయాలు క్లుప్తంగా చెప్పబోతున్నాను. నంబర్ 1 ఏంటంటే, వృద్ధులకు ఇది జాగ్రత్తగా వినండి. వృద్ధులు మాతోటి ఏమవుతుందయ్యా, మేమేం చేస్తామయ్యా అని అనుకునే వాళ్ళకు నంబర్ 1 ఏంటంటే, వృద్ధాప్యములో ఫలించేటట్టు బ్రతకాలి. వృద్ధాప్యంలో మనం ఫలించాలి. వృద్ధ వయసులో కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. దేవుడు వృద్ధాప్యములో మనల్ని వదిలిపెట్టాడు. ఎక్కడెత్తుకుంటానని ఉంది బైబిల్లో, యెషయా గ్రంథంలో. సంకన పెట్టుకుంటాడు, నిన్ను సంకనెత్తుకొని తిప్పుతూ ఉంటాడు. ఆత్మ ఫలాలు ఇస్తాడు. గలతీ 5వ అధ్యాయంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో మనం ఆత్మానుసారంగా జీవిస్తూ ఉండాలి. ఆత్మ సంబంధమైన పనులు, శారీరకమైన సంబంధమైన పనులు మనం చేస్తూ ఉండాలి. చాలామంది శరీరానికి పని చెప్పరు. ఏ వయసులో వాళ్ళు పని చేయాలి, ఆ వయసులో కానీ ఈ వయసులో కానీ వాళ్ళు ఉరకాలి. ఈ రోజుల్లో స్కూలు ఎయిర్ కండిషన్లో స్కూల్స్ ఉంటాయి, అపార్ట్మెంట్లో స్కూల్స్ ఉంటాయి. వాళ్ళకు ఆట పాట తెలియదు, వాళ్ళు ఆడుకోరు, వాళ్ళకు చెమట రాదు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఒకటే చదువుడు, ఆట లేదు. వారి శరీరానికి ఎక్సర్సైజ్ లేదు. శారీరకంగా మనం జీవించాలి. కొంతమంది నడవరు, ప్రతిదానికి నొప్పులు అంటారు, శరీరానికి కొంచెం కూడా శ్రమ పెట్టనియరు. అప్పుడు కనుక నువ్వు శ్రమ పడకపోతే, కనీసం ఈ వయసులో నువ్వు శ్రమ పడకపోతే, నా చిన్నతనంలో నేను ప్రైమరీ స్కూల్లోనే 3వ 4వ తరగతిలోనే మేము మస్తు పెద్ద గ్రౌండ్ ఉండేది మాకు. ఆడుకునేవాళ్ళం, నడిచేవాడిని. ఒక్క రోజులో మీరు ఎంత నడవగలరు చెప్పండి? ఒక్క రోజులో మీరు ఎంత నడవగలరు? ఎవరన్నా ఒక్క రోజు మీరు నడిస్తే ఎన్ని కిలోమీటర్లు నడవగలరు? నేను వివాహము కాకముందే 108 కిలోమీటర్లు నడిచాను. వింటున్నారా? రైల్వే ట్రాక్ పట్టుకొని డోర్నకల్ నుంచి కొత్తగూడెం 54, మళ్ళీ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి డోర్నకల్ రైల్వే స్టేషన్ చర్చి వరకు నేను 108 కిలోమీటర్లు 24 గంటల్లో నడిచా. ఈ కాలంలో ఎవరైనా నడుస్తున్నారా? అప్పుడు కనుక మనము నడవకపోతే, ఆడుకోకపోతే, ఇప్పుడన్నా ఆడుకోవాలి. అప్పుడు మంచిగా మీరు ఆడుకున్నట్లయితే, మీ శరీరానికి ఆట నేర్పించినట్లయితే ఇక్కడ హెల్తీగా ఉంటారు. ఇక్కడ మీరు హెల్తీగా ఉండి ఆటలు పాటలు మీరు నేర్చుకుంటూ ఉంటే, మీ శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, ఆ ఏజీలో మీ మోకాల నొప్పు కానీ, చేతుల నొప్పులు కానీ, అది ఈ నొప్పులు మీరు భయపడారు. ఫస్ట్ ఫ్లోరా ఎక్కుతా, 80 సంవత్సరాల వరకు ఎక్కుతా, 90 సంవత్సరాల వరకు ఎక్కుతా, నో ప్రాబ్లం అని అంటారు. ఎందుకంటే మనం చిన్నకున్నప్పుడే మన శరీరానికి ఎలాంటి ఎక్సర్సైజ్ లేదు, ఎలాంటి ఆటపాట లేదు. తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. అంకిత్ బుక్ పట్టుకో, అంకిత్ ఇది చదువుకో, అంకిత్ ఇది చేసుకో అని ఆయనకు గ్రౌండ్కు పంపించేదే లేదు. అంటే మీరు కాదు,
చెప్తున్నా. ఆ ఏజ్లో గ్రౌండ్ కానీ ఆటలు పాటలు పంపించారు. కనీసం ఈ ఏజ్లో నన్ను పోతారా? లోపలికి రా బయట తిరుగుతారా? ఆడపిల్లలు ఎక్కడైనా ఆడుకుంటారా? ఆడుకోవద్దు. ఆడ మగ అని ఏమి లేదు. ఈ శరీరాన్ని మనము ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కానీ ఆ ఏజ్కి వచ్చినప్పుడు మనం దేని విషయంలో భయపడని అవసరం లేదు. సో ఇక్కడ వృద్ధాప్యములో మనం ఫలించాలి అంటే, మనం ప్రతి రాత్రి పగలు తిరగాలంటే, తిరుగుతూ ఉండాలి అంటే బాల్య దినంలో మనము దేవుని సన్నిధిలో ఎక్కువగా నడవాలి. అబ్రహాము ఏ వయసులో దేవుడు పిలిచాడు? 10 సంవత్సరాల వయసులో పిలిచాడా? 20 సంవత్సరాల వయసులో పిలిచాడా? 75 సంవత్సరాల వయసులో ఉంటున్నప్పుడు దేవుడు పిలిచాడు. అబ్రహామా నువ్వు రా. 170 సంవత్సరాలు 155 160 సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాము. చివరి వరకు 165 సంవత్సరాల వరకు ఆయన పని చేస్తూనే ఉన్నాడు. అప్పుడు మోటార్ కార్లు కానీ, సైకిళ్ళు కానీ, ట్రైన్లు కానీ, ఫ్లైట్లు కానీ లేవు. వాకింగ్. ఎక్కడికి పోయినా, ఏ దేశం పోవాలన్నా కూడా వాకింగ్ చేస్తూనే ఉన్నారు. శరీరానికి అంత ఎక్సర్సైజ్ ఉండే. తన భార్య చనిపోయిన తర్వాత ఆమెను ఉంచుకున్నాడు. ఆమె పేరు సోసో. ఆమెకు 6 కుమారులు. కెతురాను చేసుకున్న తర్వాత 6 కుమారులు పుట్టారు. కుమార్తెలు ఇంకా బైబిల్లో రాయబడలేదు. అంత శక్తి బలము దేవుడు ఇస్తాడు. అయిపోయింది. 60 దాటిన తర్వాత ఇక నువ్వు రిటైర్మెంట్ తీసుకో అంటే 70-80 వచ్చినా కూడా దేవుని బిడ్డలకు రిటైర్మెంటు లేదు. నెంబర్ 2, మోషేని చూడండి. మోషే ఏం చేస్తున్నాడు? ఎప్పుడు పిలిచాడు దేవుడు మోషేను? 80 సంవత్సరాల్లో పిలిచాడు. 80 సంవత్సరాలు పిలిచినప్పుడు ఇంకా 40 సంవత్సరాలు ఆయన నడిచాడు. ఫరోతో కొట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అడవిలో జీవించాడు. అనేక సమస్యలు, పాములు, తేళ్ళు, గుర్రాలు, పులులు, వీటన్నిటితో కూడా పోరాడి ఆయన శక్తిని దేవుని సన్నిధిలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత దానియేలు ఏ వయసులో ఆయన సింహాల బోనులో వేయబడ్డాడండి? ఏ వయసులో సింహాల బోనులో వేయబడ్డాడు? 80 సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధాప్యములో ఆయన ఈ యొక్క బోనులో వేయబడ్డాడు. దర్యావేషు కాలంలో ఆయన బోనులో వేయబడ్డాడు, సింహాల బోనులో. ఆయన ఏ వయసులో పిలిచాడు అంటే 605 BC, బిఫోర్ క్రైస్ట్, 605 సంవత్సరంలో ఆయనను తీసుకొచ్చారు. 4 రాజులు ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి, 70 సంవత్సరాలు ప్రధానమంత్రి చేశాడు. ఆ తర్వాత దర్యావేసు కాలంలో 538 BC, బిఫోర్ క్రైస్ట్ ఆయన మరి ఆ బోనులో వేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ రాజు తర్వాత ఆయన చరిత్ర ఆగిపోయింది. దర్శనాలు ఇచ్చాడు. అంటే నేను ఇక్కడ అనేది ఏంటంటే, అబ్రహామును, మోషేను, తర్వాత దానియేలుని, తర్వాత 4వది కాలేబు ఏమంటాడో తెలుసా యెహోషువతో? అయ్యా, నేను 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నువ్వు ఆ యొక్క కనాను దేశాన్ని తిరిగి చూసుకొని రమ్మన్నావు. చూసిన 40 సంవత్సరాల్లో నాకు ఏ బలమైతే ఉందో, ఇప్పుడు నాకు 84-85 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో ఉన్న బలము ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. అంటే నేను పడిపోలేదు, నా వల్ల అవ్వదు అని నేను అంటలేను. ఎందుకంటే ఆ బలం ఎప్పటి నుంచి వస్తుందో చెప్పండి, మీరు చెప్పాలి. ఏమ్మా? ఆ వయసులో నుంచి లేకపోతే ఈ వయసులో, ఈ 2 వయసులో ఉంటున్నప్పుడు మన దేహాన్ని కొంచెము ఎక్సర్సైజ్ చేయకపోతే అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. ఎక్కడికి పోలేం, ఏది చూడలేం. మనకు తోడు కావాలి, మన పక్కన ఉండాలి. చేతులు వణికిపోతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి. నోట్లో నుంచి గాలే వస్తుంది కానీ మాటలు రావు. ఎక్కలేము, దిగలేము, ఏది కూడా మొయ్యలేము. మిడతలు కూడా బరువుగా ఉంటాయి, ఒంటరిగా నడవలేం. ఇవన్నీ కూడా దేవుడు నన్ను పరీక్షించేది ఏంటంటే, వృద్ధాప్యములో మంచి బలంగా ఉండాలంటే యవన కాలములో, బాల్య దినములలో నీ సృష్టికర్తను స్మరించాలి. దావీదు గొలియాతును ఏ యాంగిల్లో కూడా చంపలేడు. వింటున్నారా? దావీదు గొలియాతును ఏ యాంగిల్లో కూడా అతన్ని చంపలేడు.
ఎందుకంటే దావీదు బుడ్డోడు, గొలియాతు అజానుభావుడు. చాలాసార్లు మనం పెద్ద వ్యక్తిని చూసి, పెద్ద పని చూసి, 40 సంవత్సరాల వయసులో ఉన్నవారు కానీ 15 సంవత్సరాల వయసులో ఉన్నవారు చూసి, అమ్మో అది నేను చెయ్యగలనా, అది నా వల్ల అవుతుందా, అమ్మో నీ వల్ల అవుతుందిరా. మహావీరులు, భక్తులు, నాయకులు భయపడి దాక్కున్నారు. కానీ దావీదు, దేవా నా పని నేను చేస్తా. చెప్పండి, దేవా. మీరు చెప్పకపోతే నా వదలా. దేవా నా పని నేను చేస్తా, నీ పని నువ్వు చెయ్యి అని విశ్వాసంతో గ్రౌండ్లో దిగాడు. గురి చూసి రాయి వేశాడు. ఇదంతా ఫుల్ కవర్డ్. ఇక్కడ ఖాళీగా ఉందని దావీదుకి ఏమైనా తెలుసా? దావీదు దగ్గరికి పోయి చూసిండా? పోనీ ఎవరైనా చెప్పారా ఇక్కడ కొంచెమే జాగుందిరా బాబు అని అన్నాడా? ఎవరన్నా అన్నారా? బట్ దేవా నేను ఈ యొక్క ఒడిశాలలో పెట్టుకొని ఒక రాయి వేస్తున్నాను గొలియాతు మీద, నాకు తెలియదు ఎక్కడ పడుతుందో, ఎట్లా చస్తాడో నాకు తెలియదు, కానీ వాడు ఓడిపోవాలి, నా దేవుడు గెలవాలి అని చెప్పి ఆ ఫీల్డ్లో దిగాలి. ఆ చిన్న వయసులోనే గొలియాతును చంపేసినట్టుగా మనం చూస్తున్నాం. అతనికి తోడు ఎవరున్నారు? చిన్నప్పుడు నీ బాల్య దినముల యందు యవన కాలములో సొలొమోను అడిగినట్టుగా, లేకపోతే భక్తులు అడిగినట్టుగా, నీ జ్ఞానము బలము నాకు కావాలి నాయనా, నీ కృప నాకు కావాలని చెప్పి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అది మొదటిది. నువ్వు ఫలించాలి వృద్ధాప్యంలో. రుతమ్మ ఫలించాలి. నెంబర్ 2, పిల్లల మీద మనము ఆధారపడకూడదు. రెండోది ఏంది? పిల్లల మీద మనం ఆధారపడకూడదు. తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు ఏంటంటే పిల్లలకు అన్నీ ఇచ్చేస్తూ ఉంటాం, అడిగినట్లు ఇచ్చేస్తూ ఉంటాం, ఏది కావాలన్నా ఇచ్చేస్తూ ఉంటాం. గుండె కావాలా గుండె ఇస్తా, కన్ను కావాలా కన్ను ఇస్తా, కిడ్నీ కావాలా కిడ్నీ ఇస్తా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు. పిల్లలకు ఎక్కడలేని దయ, ప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది పిల్లల మీద. కానీ ఎందుకు ఇవన్నీ ఇస్తున్నాము అంటే వాళ్ళు రేపు నాకు చూసుకునేది వాళ్ళే కదా, వృద్ధాప్యంలో వాళ్ళే కదా మమ్మల్ని చూసుకునేది. చెప్పండి, చూసుకుంటారా వాళ్ళు? వృద్ధాప్యంలో పిల్లలు, ఈ కాలపు పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులను చూసే వాళ్ళు ఉన్నారా? లేరు. మరి అలాంటప్పుడు ఎందుకు అంతగా దానం చేసేస్తూ ఉంటారు పిల్లలకు? ఇవ్వద్దు అంటలేను, మొత్తం ఇవ్వద్దు. ఎప్పటి వరకు ఇవ్వాలి పిల్లలకు? చెప్పండి. నేను చెప్పిన చాలాసార్లు మీకు కానీ గుర్తు రావట్లేదు. ఎప్పటి వరకు ఇవ్వాలి పిల్లలకు? పెళ్ళయ్యేంత వరకే ఇవ్వాలి. పెళ్ళైన తర్వాత కూడా పిల్లలకి ఇస్తూ ఉన్నారు అంటే ఏం చెప్పాలి? అంతే, ఇవ్వకూడదు. పిల్లలకు పెళ్ళయ్యేంత వరకే ఇవ్వాలి. పెళ్ళైన తర్వాత ఇచ్చారంటే నీకు ఇష్టం ఉంటాయి, కానీ వాళ్ళు అడిగిందల్లా ఇచ్చుకుంటూ పోతే రేపు నీకు వాళ్ళు సహాయం చెయ్యరు. అమెరికాలో పెళ్ళి కాకముందే 17 దాటిన తర్వాత అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వెలగొడుతుంటారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రిచ్ పీపుల్. మా అయ్య నాకు ఇవ్వలేదు, నేను నా కొడుకు కూతురుకు ఇవ్వను అని చెప్పి ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంపాదించాలి. వాళ్ళు ఛాలెంజ్డ్గా ఉన్నట్లయితే, లేకపోతే కన్నో కాలో కొయ్యో ఏదో ఒకటి పోతే, ఏదో ఒకటి నష్టపోతే వారిని సహాయం చేయాలి. కానీ మంచి వాళ్లకు ఎవ్వరు కూడా వెస్ట్రన్ కంట్రీస్లో పిల్లలకు సహాయం చేయరు. ఎందుకు అంటే వాళ్ళు చూస్తారు అని చెప్పి. అబ్షాలోము అని ఏడ్చాడు దావీదు ఏడ్చాడు కొడుకు కోసం. నా కొడుకో కొడుకో, నీ తరపున నీవు చచ్చిపోకపోతే నేను చచ్చిపోయినా బాగుండేది, నన్ను తీసుకుపోతే బాగుండేది, నువ్వు బతికి నువ్వు చచ్చిపోయావా కొడుకో అని చెప్పి ఏడుస్తుంటే యోవాబు ఏమన్నాడో తెలుసా? ఇంతమంది నీ కొడుకులు కారా? వాడొక్కడే ఇంత నిన్ను చంపి నీ రాజ్యాన్ని తీసుకోవాలనుకుంటే వాడు చచ్చిపోతే ఆయన కోసం నువ్వు ఇంతగా ఏడుస్తూ మమ్మల్ని కించపరుస్తావా అని చెప్పి యోవాబు అనగానే, రేపు పొద్దున కల్లా నువ్వు వచ్చి కూర్చోకపోతే, మా అందరికీ నువ్వు అభయం ఇవ్వకపోతే రేపు నీకు ఒక్కరు ఉండరు అని చెప్పి బెదిరించినప్పుడు తండ్రి, అవును మీరంతా నా కుమారులే అని చెప్పి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాటి మన భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులంతా కూడా పిల్లల కోసం ఏడుస్తూ ఉంటారు, పిల్లలకు సాకుతూ ఉంటారు, పిల్లలకు చేస్తూ ఉంటారు. కీర్తన 71
చదువు కీర్తన 71:9, 18 ఇంకోటి ఓకే 9 చదుదాం. వృద్ధాప్యం మందు నన్ను విడవనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. దేవుడు విడువడు. నెక్స్ట్ అమ్మా 18. దేవా వచ్చు తరమునకు నీ బాహుల్యమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసిన వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకుము. వచ్చు తరము వారు అంటే నా పిల్లలకు. నేను 4 తరాలు చూసిన. ఒక తరం ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు ఒక తరం. 80 సంవత్సరాల వయసు ఉన్నట్లయితే ఎన్ని తరాలు? 4 తరాలు. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు ఏమీ లేవు, 60 అయింది. అయితే నేను 4 తరాలు చూశాను. మా అమ్మ నాన్న వాళ్ళ తరం. వింటున్నారా? మా అమ్మ నాన్నలను నేను చూశాను. మా అమ్మ నాన్నలకు వాక్యం చెప్పాను. రెండవ తరము నా తరం. నా తరములో కూడా నేను నా అన్నదమ్ములందరికీ వాక్యం చెప్పాను, వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. 3వ తరము నా పిల్లల తరం, నా 3 పిల్లల తరం. వాళ్ళకు ప్రభువులో పెంచాను, వాక్యం చెప్పాను. ఇది అని చెప్పి వాళ్ళను ఆ తరములో ఉన్న వారందరికీ, నా పిల్లల తరములు ఉన్న వారందరికీ వాక్యం చెప్పాను. 4వ తరం ఎవ్లిన్ రోజ్ లివి. ఈ 4వ తరంలో కూడా మన పిల్లలకి ఏం నేర్పాలండి? వాక్యం చెప్పాలి. ఓకే, ఇక్కడ చెప్తాగు. మీరు వాక్యం చెప్పొద్దు. ఏమా రుతమ్మ, మీరు వాక్యం అస్సలు చెప్పొద్దు. నేనంటే పాస్టర్ని చెప్తాను, మీరు చెప్పొద్దు. మీరేం చెప్పాలి? మీ అనుభవం చెప్పాలి. మీ జీవితంలో జరిగిన అనేక మేలులు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేశాడు. అవన్నీ కూడా పంచుకోవాలి. అవన్నీ కూడా పంచుకొని మరి అనేక విషయాలు మీ జీవితంలో ఉన్నాయి. అవన్నీ కూడా మీ మనవళ్ళకు, మనవరాండ్లకు, లేకపోతే మీ పిల్లలకు, మీ అల్లులకు, మీ కోడళ్లకు, మీ యొక్క తరములో కిందున్న తరము వాళ్ళందరికీ మీరు అందుకోసమే కదా 18వ వచనంలో చెప్పబడుతుంది, నెరసిన వెంట్రుకలు ఉన్నవారు వేరే వారికి, మన పిల్లలకు, వారి పిల్లలకు ఆశీర్వాదకరంగా నీ యొక్క బాహుల్యమును బట్టి ఎవరు ప్రచురించేదారు? నీ యొక్క గొప్పతనాన్ని గురించి నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? చాలామంది ఉన్నారు పిల్లలు. వాళ్ళకు మనము మేలుకరంగా ఉండాలి, మన అనుభవాలు చెప్పాలి. నేను ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాను. ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మా అమ్మాయి చాలా గారాబంగా పెరిగిందండి, కాలు కింద పెట్టదు, ఏ పని చెయ్యదు, వంట కూడా రాదు, ఇప్పటి వరకు చీపిరి పట్టిందే లేదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే తెలుసా? మా అమ్మాయి అంత గారాబంగా మేము పెంచాం, మీ ఇంట్లో కూడా అలా గారాబంగా పెంచండి అని. ఈ కాలంలో పిల్లల్ని చూసేటప్పుడు ఒక పాస్టర్ అన్నాడు నాకు, మనం పిల్లలను ఆడపిల్లలను చూసేటప్పుడు వాళ్ళ అమ్మలను కూడా మనం చూడాలి అని. ఎందుకు? అమ్మాయిల తల్లులు ఆడపిల్లల్ని చాలా గారాబంగా పెంచుతూ ఉంటారు. ఏ వంట నేర్పరు, ఏ చీపిరి పట్టుకొని ఇవ్వరు, ఎలాంటి కాఫీ చాయ్లు పెట్టరు, ఏ మర్యాద వాళ్ళు చెయ్యరు, ఏ వంట రాదు. కావలసిన డ్రెస్సులు, కావలసిన బంగారము, పార్టీలు, బట్టలు ఇవి అవి కొనిచ్చి మా అమ్మాయిని చాలా గారాబంగా పెంచామండి. కొంతమంది పిల్లలు మీ దాంట్లో కూడా ఉన్నారు, నాకు తెలుసు, చెప్పను. తల్లులు ఏం చేస్తుంటారో తెలుసా? మీరు ఇంటికి పోయినప్పుడు ఏం చేస్తారో చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు 3-4 నెలలు మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు తినకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఏమా చెప్పండి. అన్నం కలిపి తిను బిడ్డ, 4 నెలలు ఉన్నావు, సంవత్సరం అయింది, నువ్వు తిను బిడ్డ అంటే మా మమ్మీ అని చెప్పి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటారు. అది మంచిది కాదండి. మీరు గోరు ముద్దలు తినిపించుకున్నారు అంటే అర్థం ఏందో తెలుసా? మీరు గారాబంగా పెరిగారని. గారాబంగా పెరగొద్దు. మీకు కష్టాలు రావాలి, ఇబ్బంది రావాలి, పని నేర్చుకోవాలి. ఈరోజు మీరు గారాబంగా పెళ్లి చేసుకోముందు గోరు ముద్దలు తినిపిస్తే పర్వాలేదు, కానీ గోరు ముద్దలు ఎప్పుడు తినిపించొద్దు అసలు? పెళ్ళైన తర్వాత కూడా గోరు ముద్దలు తినిపించే అమ్మలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి పని చేస్తారా? భర్త ఇంటికి వచ్చి పని చేస్తారా? వాళ్ళు వంట వస్తుందా? వాళ్ళకు చాయ్ వస్తుందా? కాఫీ వస్తుందా? రొట్టెలు చేస్తారా? కూర వండుతారా? వండరు.
మా ఇంట్లో మా అమ్మ నన్ను కూర్చోబెట్టి పెంచింది. కనుక ఈ అనుభవం అంతా ఎవరు చెప్పాలేమా? రూతమ్మ చెప్పాలి, తల్లిదండ్రులు కాదు. వృద్ధాప్యములు తల్లిదండ్రులు ఎట్లాగో చెప్పరు. వృద్ధాప్యములు మన సంఘంలో ఉన్నవారు, వృద్ధాప్యంగా 60 అబోవ్ ఉంటున్నవారు మీ కోడలను చూసి, లేకపోతే యంగ్ అమ్మాయిలను చూసి, యంగ్ బాయ్స్ని చూసి మీ అనుభవం వాళ్ళకు చెప్పడానికి ఈ 18వ వచనం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. వింటున్నారా? 71:18 వచనంలో నేను వేరే వాళ్లకు మాదిరికరంగా ఉండాలి అంటే మీ చర్చిలో, మీ ఇంట్లో, మీ ఇరుగు పొరుగు వారి ఇంట్లో ఎవరైనా యవన స్త్రీలు, యవన పురుషులు ఉన్నట్లయితే మీ అనుభవం చెప్పండి, వాక్యం చెప్పొద్దు. వారిని చూచి మీ యొక్క అనుభవం వాళ్ళకి చెప్పినట్లయితే చాలుతుంది. మూడవది ఏంటంటే మీ జీవితం ఒక మితానుభవంగా ఉండాలి. మితానుభవం అంటే తక్కువగా ఉండాలి. మీ జీవితంలో చాలా లిమిటెడ్గా ఉండాలి. పెద్దల గురించి నేను చెప్పేది, కొన్నిసార్లు వృద్ధాప్యంలో ఉన్నవారు చాలా తిండి వేసుకుంటారు, ఇంత వేసుకుంటారు, అన్నం ఇంత వేసుకుంటారు, ముక్కలు ఎన్ని వేసుకుంటారు. తిందామనుకుంటే మింగుడు పోతుందా? మొత్తం తినగలరా? ఆశ చాలా పెద్దది. రాత్రిపూట మీరు అసలు ఎక్కువగా తినొద్దు, కొంచెమే తినాలి. కొన్ని పక్షులు మీరు ఎప్పుడైనా చూశారా? నోరు గొంతు గింతనే ఉంటుంది, కానీ ఇంత పెద్దది పట్టుకొని మింగాలని చూస్తూ ఉంటుంది. మీరు వీడియో చూడండి ఎప్పుడైనా పక్షుల గురించి. కొన్ని పక్షులు మింగలేరు, కానీ తినాలని ఆశ ఉంటుంది. ఈ వృద్ధాప్యంలో ఉన్న వారు కూడా చాలా తినాలని ఉంటుంది, తినాలని ఉంటుంది, కానీ తినలేరు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము, మితానుభవం గల వారై ఉండాలి, కంట్రోల్గా ఉండాలి. రెండవది మాన్యులుగా ఉండాలి. ఏందండి? మాన్యులు అంటే గౌరవంగా ఉండాలి. నిన్ను చూసి వాళ్ళు నిన్ను గౌరవించాలి. అందరు లేచి నాకు దండం పెట్టండి, గుడ్ మార్నింగ్ చెప్పండి అని నేను గుడ్ మార్నింగ్ చెప్పించుకోను. కొంతమంది నాకు విష్ చేయకపోతే నేనేం చేస్తానో తెలుసా? నేనే చేస్తా. ఓ సారీ సార్, ఏం సారీ, నువ్వు పెద్దోడివి అయ్యా, నేను నీ ముందెంత అని చెప్పుకుని తగ్గించుకుంటూ వారి యొక్క ప్రవక్తను చూసి నేను వారితో విష్ చేయించుకోవడానికి ప్రయత్నం అంటే నువ్వు విష్ చేయి, ఆమె ఎంత నన్ను గుడ్ మార్నింగ్ పెట్టలే, ఆమె నాకు నమస్కారం పెట్టలే అని మనం గర్వంగా ఉండద్దు. మీకు గౌరవం రావాలి అంటే మీరు వారిని ప్రేమించాలి. వృద్ధాప్యంలో ఉన్న వారిని, అమ్మ బాగున్నారా, ఈ 4 రోజులు కనబడతలేవు, ఎడిపోయినావు, ఏమైంది, నీ పరిస్థితి ఎట్లా ఉంది, నీకోసం ప్రార్థన చేస్తా తల్లి అని నువ్వు వారిని అమ్మ, తల్లి, బిడ్డ, కొడుక, అల్లుడా అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమవుతారు తెలుసా? బెండ్ అయిపోతారు. ఈ అమ్మ ఎంత మంచిది, ఈ అంకుల్ ఎంత మంచోడు. అంకుల్, నువ్వు ఈ ఏజ్కి వచ్చిన 80 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా ఎంత 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 హుందాగా ఉంటావు. ఆంటీ, మీ యొక్క జీవితం చాలా బ్రహ్మాండమైనది, మీ మాటలు చాలా హెల్తీగా ఉన్నాయి, నాకు ఆరోగ్యకరంగా ఉన్నాయి అని చెప్పి ఆంటీ, అంకుల్ అని చెప్పి మీ వెంట నేర్చుకునేటట్టుగా ఉండాలి. అలా ఉంటే మంచిది. నీ స్వస్థ బుద్ధి అంటే, స్వస్థ బుద్ధి అని ఉంది అక్కడ ఇంకో మాట, బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే నీ ప్రవర్తన చాలా బాగుండాలి. నీ బిహేవియర్, నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడక, నీ పడక, నీ భాష. అప్పుడు కూడా 80 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా, 70 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా చాలామంది జోకులు వేస్తూ ఉంటారు. ముసలోళ్ళు బాగా జోకులు వేస్తారు, మీకు తెలుసా? ముసలోళ్ళు చాలా పెద్ద పెద్ద జోకులు వేస్తుంటారు. వాళ్ళు ఏదో 20 సంవత్సరాలు అనుకొని జోకులు వేస్తూ ఉంటారు. కొంతమంది 40 సంవత్సరాల వయసులో ఉన్నవారు 60 లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. 60 వాళ్ళు 20 లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది కాదు, నీ వయసును బట్టి నువ్వు మాట్లాడు. నీ ఏజ్ ఎంత, నువ్వు ఏ వయసులో ఉన్నావు, ఎలా ప్రవర్తన చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వారిని సరిచేయాలి. పెద్దోళ్ళకు చాలా పరిచర్య ఉంది. 60-70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను రిజైన్ చేసినా, నేను రిటైర్మెంట్ అయిపోయినా, క్రైస్తవులు ఎవరికి, పాస్టర్లకే కాదు, క్రైస్తవులు ఎవరికి కూడా రిటైర్మెంటు లేదు. వృద్ధాప్యములో కూడా రిటైర్మెంట్ లేదు. నీకు చాలా పని పెట్టాడు. తీతు 2:3 చూడమ్మా. తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపాన శక్తులనై ఉండక ప్రవక్తనయందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపకుండునట్లుగా ఉండాలి.
నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, 70, 80, 50 దాటిన తర్వాత, 40 దాటిన తర్వాత మనం ఎవరిని కూడా డబల్ మీనింగ్ మాటలు మాట్లాడొద్దు. నీ వయసును బట్టి మాట్లాడాలి. ఎక్కువగా డబల్ మీనింగ్ జోకులు ఎవరు చేస్తారు చెప్పండి? చిన్నోళ్ళ కంటే పెద్దోళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. కనుక నీ ప్రవక్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోటి నుంచి వచ్చే మాట నీ ఏజీ జ్ఞాపకం చేసుకొని మాట్లాడాలి. ఇదంతా కూడా, ఈ అధ్యాయం అంతా కూడా ఎవరి గురించి? వృద్ధుల గురించి, పెద్దోళ్ళ గురించి. పెద్ద వయసు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే యెహోషువ 24:31 చదవండి. 24:31 యెహోషువ దినములన్నిటను, యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దలు దినములన్నిటను ఇశ్రాయేలులు యెహోవాను సేవించుచూ వచ్చారు. యెహోషువ జీవించినంత కాలము ఆయన తరములో ఉన్నవారు కానీ, ఆయన ముందున్న తరములో ఉన్నవారు కానీ ఎవరు కూడా పాపం చేయలేదు. ఆయన జీవించింది దేవుని కోసము. నా జీవితాన్ని చూచేవారు, చదివేవారు, వినేవారు ఎంతోమంది ఉన్నారు. కనుక నేను మంచిగా జీవించాలి, వృద్ధాప్యం వచ్చిన వరకు నా జీవితం పచ్చగా ఉండాలి, ఇతరులకు మేలుకరంగా ఉండాలని జీవించాలి. ఆయన తర్వాత కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆయన తరువాత, ఆయన చనిపోయి, ఆయన కాలంలో ఉన్న వారందరూ చనిపోయిన తర్వాత, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 31వ అధ్యాయము, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనములో ఆయన చనిపోయిన తర్వాత, అంటే వృద్ధాప్యంలో ఉన్న యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళంతా ఏం చేశారు? ఆ తరము వారందరూ తమ పితరుల యొద్ద చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరం ఒకటి పుట్టగా వారందరూ కూడా పాపం చేస్తూ ఉన్నారు. వింటున్నారమ్మా? రూతమ్మ, నీ తరము ఉన్నంత వరకు నీ చుట్టూ ఉన్న వారందరికీ నువ్వు మార్గదర్శిగా ఉండాలి. వారికి ప్రభులో పెంచాలి, నీ పిల్లలను పెంచాలి, నీ మనవరాళ్ళను పెంచాలి. నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు, నీ మనవరాళ్ళు ఈ వాక్యము వారి పిల్లలకు చెప్పాలి, వారి పిల్లలకు చెప్పాలి, వారి పిల్లలకు చెప్పాలి. అలా మనము ఒక్కరము ఎన్ని తరాల వరకు బ్రతుకుతామని చెప్పాను? ఇంతవరకు 4 తరాల వరకు బ్రతుకుతాము. మన 4 తరాల వరకు, అంటే మనం చనిపోయేంత వరకు మన దేవుని యొక్క ప్రేమను మన తల్లిదండ్రులకు చెప్పాలి, మన తరములో ఉన్న వారికి చెప్పాలి, తర్వాత మన పిల్లల తరములో ఉన్న వారికి చెప్పాలి, పిల్లల తరములో ఉన్న వారికి కూడా చెప్పాలి. కొంతమంది దేవుని మహాకృపను బట్టి 5వ తరం వరకు వారు కూడా ఉన్నారు. మనవాళ్ళ పిల్లలు కూడా పుట్టారు ఇప్పటికీ. అది చాలా బ్లెస్సెడ్ పీపుల్. 5వ తరంని కూడా చూచేవారు, వాళ్ళు ఎంతో దీవించబడతారు. వాళ్ళు కూడా వాళ్ళకు సాక్ష్యంగా ఉంటే ఈ 3-4 తరాల పిల్లలు ఏమైపోరు? చెడిపోరు, పాపములో పడిపోరు. కనుక వృద్ధాప్యములో ఎంత పని ఉందో చూడండి. 4వ మాట, మంచం మీద దిగలేని వారి వయసు. మంచం మీద లాస్ట్ స్టేజిలో దిగలేరు. ఎక్కడుంటారు? వృద్ధాప్యంలో ఉన్నవారు మంచం మీద ఉంటారు. మంచం మీద కూడా మీరు పరిచర్య చెయ్యొచ్చు. మంచం మీద ఉండి కూడా మీరు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చెయ్యొచ్చు? ప్రార్థన చెయ్యొచ్చు, ప్రార్థన చేయొచ్చు. అనేక పేర్లు మీకు తెలుస్తూ ఉంటాయి కదా. వాళ్ళందరి లిస్టు పెట్టుకొని, నేను ఇక దిగలేను, చర్చికి వెళ్ళలేను, ఏ ఫంక్షన్కి పోలేను, నేను బాత్రూమ్ పోయి రావడానికే చాలా కష్టం అవుతుంది, కనుక బెడ్ రిటర్న్ అయిన వాళ్ళు కూడా మోకాళ్ళ వంగకపోయినా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి బెడ్ మీద ఉండి కూడా మీరు పరిచర్య చేయొచ్చు. అలా బైబిల్ ఎవరైనా చేశారా? చెప్పండి. దావీదు చేశాడు. దావీదు బెడ్ మీదనే ఉన్నప్పుడు ఆయన ఒక కుమారుడు రాజ్య పాలన చేయడానికి రాజు అయిపోయిందని ప్రకటన చేస్తున్నప్పుడు, అలా కల్లోలం చేస్తున్నప్పుడు, సొలొమోను రాజుగా చేసినప్పుడు ఆయన మోకాళ్ళ మీద, బెడ్ మీద మోకాళ్ళు వంగి ప్రార్థన చేశాడు. ఎక్కడ? నేను రాయలేదనుకుంటాను. మోకాళ్ళ మీద ప్రార్థన చేసినట్టుగా దావీదు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి బెడ్ మీదనే ఉండి ప్రార్థన చేశాడు. అయ్యా, అదోనిని నేను ఏర్పాటు చేసుకోలే,
కానీ సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నా, కానీ వాడు అబ్షాలోములాగా వాడు రాజు అయిపోయిండని విర్రబెక్కుతున్నాడు. ప్రభువా సహాయం చేయి అని కదలలేని స్థితిలో ఉంటున్నప్పుడు రాజు సొలొమోను కొరకు ప్రార్థన చేసి అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37 చూసినట్లయితే ఒక ముసలామె అన్నా చెప్పండి, అన్నా అనే ప్రవక్తి 84 సంవత్సరాలు 85 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవాలయంలో ఆమె పరిచర్య చేసింది. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసింది. చూశారా, వృద్ధాప్యంలో కూడా దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనకు రిటైర్మెంటు లేదు. ఏలీ గురించి మీకు తెలుసా? ఏలీ ప్రవక్త, ఏలీ ఒక ప్రధాన యాజకుడు, 80 సంవత్సరాలు పెద్ద వయస్సు. అప్పటి వరకు ఇశ్రాయేలులకు యాజకునిగా పని చేసుకుంటూ జీవించాడు. 80 సంవత్సరాలు వచ్చిందంటే నేను చర్చికి వెళ్ళలేను, మంచం దిగలేను అంటే మంచం మీద కూడా నీవు పరిచర్య చేయొచ్చు. చివరిది 5వ మాట ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని. బెడ్ మీద అయిపోయింది. వృద్ధాప్యంలో ఉన్నవారు బెడ్ మీద అయిపోయింది. మంచి పోరాటం పోరాడి తిని. 2 తిమోతి 4:7 చూడమ్మా, రాలే, అదే మాట ఉంటుంది, రాలేదు తల్లి. ఓకే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. చివరి వరకు మన విశ్వాసము కాపాడుకోవాలి. మన జీవితంలో 80-90 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు వయసు ఉన్నంత కాలము మంచి పోరాటము, మంచి విశ్వాసము, మంచి పేరు వృద్ధాప్యంలో ఉన్న మనం సంపాదించుకోవాలి. చాలామంది బైబిల్లోనూ ఈ కాలంలో ఉన్న చాలామంది స్త్రీ పురుషులు వృద్ధాప్యములో పాడైపోతూ ఉంటారు, వృద్ధాప్యములో చెడిపోతూ ఉంటారు. కనుక ఈరోజు ప్రసంగి 12వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో చివరి వరకు నీ శ్వాస ఊపిరి ఉన్నంత వరకు నీవు దేవుని సేవలో వాడబడడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యం. మంచి పోరాటం పోరాడి తిని. 2వ మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, 4వ అధ్యాయము 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా భావ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్యమందుండు పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఈ లోకంలో మా దేహము కృషించిపోయినా, ఇట్లా గుంజితే మన యొక్క శరీరము యొక్క ఇంత పొడుగు వచ్చినా కూడా, ఎక్కడ చూస్తే అక్కడ శరీరం అంతా ఊడిపోయినా కూడా అంతరంగ పురుషుడు, భావ్య పురుషుడు అంతకంతకు ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఈ ముసలితనములో దేవుని సేవలో వాడబడుతున్న వారికి చావంటే, చెప్పండి, చావంటే భయం లేదు. ఎప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్తానా, ప్రభువా పిలుస్తావా, ఇలా రేపా ఎల్లుండా, ఈ లోకం వదిలిపెట్టిపోతున్నానని చెప్పి వృద్ధాప్యంలో మంచం మీదనే బెడ్ రిడన్గా ఉండేవాళ్ళు దేవుని పిలుపు కోసం ఎదురు చూచి ధైర్యంగా, బహుధైర్యంగానే ఉంది వాక్యంలో, బహుధైర్యంగా. ఏం కాదు, అందరు ఏడుస్తూ ఉంటారు, నాయనా, అమ్మమ్మ, నాయనన్నా, పెదనాయన మీరు పోతున్నారా, చనిపోతున్నారా అని ఏడుస్తుంటారు. కానీ వృద్ధాప్యములో ఉన్న వారికి మాత్రము బహుధైర్యము అని ఉంది. చివరి వచనం చూసి ముగిస్తాను. ఫిలిప్పీ 3:24-20. ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాను. ఈ సిటిజన్షిప్ కాదు, ఈ లోక సంపాదన మనది కాదు. ఇవన్నీ కూడా మొలతాడు కూడా మనం తీసుకోపోలేం, మనం ఏం తీసుకోపోలేం. ఇది కాదు మన శాశ్వత జీవితం. నువ్వు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దానియేలు, డేవిడ్ని, భక్తులందరినీ చూడబోతూ ఉన్నావు. వాళ్ళందరూ నీ రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు తన సింహాసనం దిగి వచ్చి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకంగా ఉన్నావు కనుక అని నిన్ను గ్రాండ్ వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కనుక అలాంటి ధైర్యము మనకున్నదా? ఉంటే మనం చివరి వరకు ఆయన కొరకు జీవించాలి. వృద్ధాప్యంలో ఉన్న వారికి భయం లేదు.
వృద్ధాప్యంలో ఉన్న వారికి ఈ ఎత్తు లేదు, పలవి లేదు, ఏదైనా దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు శక్తిని, బలమును, వివేకాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇస్తాడని చెప్పి బహుధైర్యంగా ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. లేచి